ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఏపీ అసెంబ్లీ సెషన్స్ ఫిబ్రవరి 5న ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్. సంధ్య ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలకు వచ్చేటువంటి చివరి అసెంబ్లీ సమావేశం కావడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేనందున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో 3 రోజులు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకున్నది. ఈ బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ను ఆమోదించడంతో పాటు ఏవైతే ముఖ్యమైనటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ ఆమోదించే కనుక అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక ఎన్నికల సీజన్ సమీపిస్తున్నటువంటి వేళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడాను ప్రజల్లోనికి ప్రత్యక్షంగా వెళ్ళి తమ బాణిని వినిపించిన నేపథ్యంలో ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం ద్వారా కాలయాపన కాకూడదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ముఖ్యమంత్రి వీరందరూ కూడాను, ఇతర నాయకులందరూ కూడాను ప్రజల్లోనికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తక్కువ రోజులు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ప్రజల్లోనికి వెళ్ళాలి. ఎన్నికలను సీజన్ పూర్తిగా ఉపయోగించుకోవాలంటే కనుక ఎక్కువ రోజులు ఈ సమావేశాలు నిర్వహించకూడదని చెప్పేసి నిర్ణయంతో ప్రభుత్వంతో ఉంది. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు 3 వర్కింగ్ డేస్ జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంధ్య. రైట్ విజయచంద్రన్.